మీ ఇంటి వారసత్వాన్ని తన కడుపున మోసిన మాతృమూర్తి నాగేశ్వరరావు గారు మీ కోడలు. దయచేసి తనని చిన్నచూపు చూడకండి. ఆ పాపం మీ వంశం మొత్తానికి చుట్టుకుంటుంది. నాగేశ్వరరావు గారు, సాంకేతికంగా ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా మనిషిలో ఈ మానవత్వం, సమానత్వం ఒకే దిశలోనే ఆగిపోయాయి అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీలాంటి వాళ్ల బుద్ధి, ఆలోచనలు కుళ్ళిపోయి ఇలా విషంగా మారిపోవడం, మంచితనానికి మురికి పట్టి మూర్ఖుల్లాగా మిగిలిపోవడం. చూడండి నాగేశ్వరరావు గారు, ఒక్క మాటని అర్థం చేసుకోండి. మీ కొడుకు చనిపోయినంత మాత్రాన ఈ అమ్మాయి అత్తారిల్లు అడ్రస్ చెరిగిపోదు. అలాగే ఈ సావిత్రి భర్త పేరు ఊపిరి ఉన్నంత వరకు ఈమెలోనే ఉంటుంది. ఇంటి పేరుతో సహా ఏది తన పుట్టింటి పేరుతో ఉండదు. ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు అందరూ సావిత్రికి సొంతమే. కాదని పొమ్మనడానికి మీరెవరూ, మీకేం హక్కుంది? మీకిదే చెప్తున్నాను నాగేశ్వరరావు గారు, ఇకనైనా మానవత్వంతో ఆలోచించండి. దయచేసి మనిషిగా మారండి. మీరిప్పుడు గాని మీ కోడల్ని తీసుకెళ్లి మీ కూతురుతో సమానంగా చూసుకుంటారా? సరే సరి, లేదంటే గృహహింస కేసు పెట్టి లేదు. మీ కోడలికి మా రాజ్కోటి సిల్క్స్ లో మంచి ఉద్యోగం ఇస్తాను. మీ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా అండగా వచ్చి నిలబడతాము. అమ్మా, అరే ఏంటమ్మా ఇది? లే. అమ్మగారు, మీరు నా జీవితాన్ని కాపాడారు. నా బిడ్డకి నాకు బతికే దారి చూపించారు.